ఇప్పుడు ఆ లాగిన్ పేజే ఫెయిల్ అనుకో, ఏమైంది? అప్పుడు లాగిన్ ఫెయిల్ డాట్ HTML పేజ్ ఓపెన్ అవ్వాలి. ఈ లాగిన్ ఫెయిల్ పేజ్లో ఏముంది? క్లిక్ హియర్ టు లాగిన్. మళ్ళీ లాగిన్ అవడానికి ఆ పేజ్కి రీడైరెక్ట్ చేసింది అనమాట. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఒకసారి రన్ చేద్దాం అసలు ఎలా ఉందో మన అప్లికేషన్. రన్ యాజ్ జావా అప్లికేషన్. Tomcat started on the port 9052. అంటే ఏంటి? మన ప్రోగ్రామ్ Tomcat సర్వర్లో డిప్లాయ్ అయిందని అర్థం. ఓకే ఓకే, నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ చేద్దాం. లోకల్ హోస్ట్ కోలన్ 9052. ఓకే, ఇప్పుడు లాగిన్ అవుదాం. ఆల్రెడీ ఇందాక కొన్ని డీటెయిల్స్, ఇంతకుముందు ఏం పేజ్ ఇచ్చాం లాగిన్ అవడానికి లాస్ట్ టైం? గుర్తుందా? సార్ డేటాబేస్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్, DB name music hub, use music hub, show tables, users, select star from users. ఓకే, ఇది మనం పాస్ చేసిన డీటెయిల్స్ అన్ని. ఓకే, బికాస్ ఇప్పుడు పాస్ చేసింది ప్రీతి కదా? ఎస్, మర్చిపోయానా? ఓకే, ప్రీతి అడ్మిన్ 123. ఓకే, యూజర్ నేమ్ ప్రీతి, పాస్వర్డ్ ప్రీతి 1234, ఈమెయిల్ preeti@gmail.com. ఓకే, నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. preeti@gmail.com. ఓకే, ప్రీతి 123. ఇప్పుడు లాగిన్ పేజీకి మనం వెళ్ళేటప్పుడు ఈ ప్రీతి మనం ఏ లాగిన్ ఇచ్చాము డీటెయిల్స్ లో ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. ప్రీతి అడ్మిన్. ఇప్పుడు మనకి ఏం చేయాలి? డిఫాల్ట్ గా అడ్మిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితేనే మనం రాసిన కోడ్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టు, లేకపోతే ఎక్కడో ఎర్రర్ ఉంది, దాన్ని మనం రిజాల్వ్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? లాగిన్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, వెల్కమ్ టు అడ్మిన్ హోమ్ పేజ్. అంటే ఏంది? ఇప్పుడు అడ్మిన్ హోమ్ పేజ్ కదా ఓపెన్ అయింది. ఇక్కడ అడ్మిన్ గా మనం రిజిస్టర్ చేసాం కాబట్టి అడ్మిన్ హోమ్ పేజ్ ఓపెన్ అయింది. సక్సెస్ఫుల్ గా అయినట్టే కదా? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇంకొకటి కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు ఏంటి? అడ్మిన్ లాగిన్ అయింది, కస్టమర్ లాగిన్ చేద్దాం. ఓకే, కస్టమర్ లాగిన్ చేద్దాం. కస్టమర్ డీటెయిల్స్ ఏమున్నాయి దీంట్లో? కస్టమర్ అన్ని అడ్మిన్లో ఉన్నాయి. ఓకే, కస్టమర్ ఇక్కడ అనిల్ ఉన్నాడు. అయ్యో పాపం, అనిల్ ఒక్కడే కస్టమర్ ఉన్నాడు. అనిల్ @gmail.com 1234 పాస్వర్డ్. ఓకే, లాగిన్ అనిల్ @gmail.com 1234. అనిల్ 1234 కదా? ఓన్లీ 1234. అనిల్ 123. 1234 పాస్వర్డ్ అనిల్ లేదు. జస్ట్ 1234 కదా? ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వచ్చింది అనుకున్నాం. నేను ఇప్పుడు పాస్ చేసిన పాస్వర్డ్ రాంగ్ కాబట్టి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, క్లిక్ హియర్ టు లాగిన్ అని వచ్చింది. ఇది మంచిదే కదా? ఓకే, మనం అప్లై తప్పు కొట్టినా మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ కనుక క్లిక్ చేస్తే ఏమైంది? ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని ఒక మెసేజ్ వచ్చి క్లిక్ హియర్ టు రీలాగిన్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్గా ఇద్దాం. మనకు అలా వచ్చిద్దో రాదో అని చెప్పి నేను తప్పు కొట్టాను అనమాట. చాలే, అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది అది.
అనిల్ కాదు, జస్ట్ 1 2 3 4 లాగిన్. ఓకే, వెల్కమ్ టు కస్టమర్ హోమ్ పేజ్. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా? ఎస్ సార్. ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తే మనకు మన అడ్మిన్ పేజ్, కస్టమర్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ వరకు కరెక్ట్గా కంప్లీట్ అయితే మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ సాంగ్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, రేపు చేద్దాం సార్. ఇది ఇక్కడ వరకు ఖచ్చితంగా అయిపోవాలి. రేపు మార్నింగ్ 9కి ఫ్రీయేనా? ఎస్ సార్. రేపు మార్నింగ్ రెగ్యులర్ గా 9కి జాయిన్ ఖచ్చితంగా క్లాస్ కండక్ట్ చేస్తాను. ఓకే, ఓకే. ఓకే, వెయిట్, రికార్డ్ స్టాప్ చేస్తాను.